Let's get it on the truck. I want a number one. Strike it on the junk. So put your hands up. I wanna get free. I wanna get free. I wanna get free. Raise it. Super. Let us write this on my grips. I'll get pissed, baby. Super. You gotta make it. It might be. Or just break it, baby. Super. Life is a one form. I'm gonna take it all. You gotta fight it all. Super. Better don't mess me. Or mess me. Super. Bayala root Lord super. Super. Tufano repu dama super. Nipuregutunna. Upinagutunna. Nindu dokutunna. Kandarattukunna నీ తెల్లు తమ్ము చూపు నిప్పురేగుతున్నా. రెడ్ కారుతున్నా. గుండె జారుతున్నా. మొండి పట్టు పట్టి కొండనైన పిండి కొట్టు. సూపర్. ఏయ్ నా రావట్లేదు బుల్లెట్ అసలు నో రావట్లేదు ఫైర్ చేయి. రావట్లేదు ఇక ఫైర్ చేస్తున్నా నేను రావట్లేదు సంథింగ్ హ్యాపెనింగ్ సో ద లాస్ట్ పార్టిసిపెంట్ టుడే రష్మి డ్రామా. నీకు గీతాపదేశం చేస్తాను. ఇట్రా. మ్యాటర్ ఏంటంటే ఒక టాస్క్ ఇస్తే దాని ఇన్స్ట్రక్షన్ సరిగా ఫాలో అవ్వకుండా చాలా చెత్తగా చాలా అసహ్యంగా పర్ఫామ్ చేశారు చాలామంది గర్ల్స్. ఇక్కడ కొంతమంది వాళ్ళలా కాకుండా పైకి వెళ్ళాక క్లియర్గా కనుక్కొని ఇన్స్ట్రక్షన్స్ గన్ను కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా ఫైర్ చేసి పాయింట్ స్కోర్ చేస్తావని. Oh my god, so much of pressure. అసలే నువ్వు స్విమ్మర్వి. ఇంకా జోక్ అందరూ బోర్ అయిపోయాం. ఇంకా సూపర్ మాట ఆపండి. నువ్వు స్విమ్మర్ కాదు, చాలా బలమైన పోలీస్ ఆఫీసర్వి. సో నీకు చేతిలో గన్ను పెడుతున్నావు. జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నువ్వైనా దయచేసి కొంచెం స్కోర్ సంపాదిస్తే తృప్తి. అదొక తృప్తి. నాకు యాక్చువల్లీ కొంచెం జ్వరంగా ఉంది. జ్వరం లేదా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రష్మి. బెస్ట్. అవి 2 షాట్స్ తీసుకుంది. ఇంకా మిగతా చాలా మంది అమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. నాకు ప్రస్తుతానికి కొంచెం ఫీవరిష్గా ఉంది. మెడిసిన్ తీసుకున్నాను కానీ కొంచెం నాకు భయంగా ఉంది. It won't hurt. I mean, it won't push. Okay. So how do I shoot? Like this? Like this. Yeah. జాగ్రత్త పట్టుకో, గన్ స్ట్రైట్ పట్టుకో. ఎస్ గో. స్ట్రైట్ పట్టుకో. 2 3 4 come on. That's it. రష్మి ఈ స్కోర్ ఎంత? 0. ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేసావు? 3 3 చేసావు. ఒకటి కూడా తగలలేదు. ఎందుకు? గన్లో ప్రాబ్లం లేదు డెఫినెట్ గా. తగలేదంతే. సో నీ ఏం బ్యాడ్? ఏం వెరీ బ్యాడ్. 3 ఫైర్ చేసావు. పోనీ స్ట్రైట్ లోనే బ్యాడ్ ఉంటే ఇంకా అప్ సైడ్ డౌన్ ఎలా ఉంటది? స్ట్రైట్ లో బ్యాడ్ అనేది సరే, అప్ సైడ్ డౌన్ లో కూడా ఇంకా బ్యాడ్, వర్స్ట్. 3 ఫైర్ చేసావు కానీ ఒకటి కూడా తగలేదు. నీ స్కోర్ 0. డేంజర్ జోన్ సిస్టర్స్, కమ్ ఆన్, వెల్కమ్ బేబీ. సో ఈరోజు టాస్క్ చాలా బ్యాడ్గా పర్ఫామ్ చేశారు గర్ల్స్, ఎక్సెప్ట్ ఫర్ అభి. యాక్చువల్గా
2 షాట్లు బుల్ సై షీట్కి తగిలిని. తన స్కోర్ 20 + 10 30. కానీ తను కూడా 6 bullets ఫైర్ చేయలేదు. నేను ఇచ్చింది 6 bullets ఒక గన్ను. ఆ 6 bullets ఎవరూ ఫైర్ చేయలేదు. ఇన్స్ట్రక్షన్ సరిగా చెప్పలేదని మాకు అర్థం కాలేదని చెప్పారు. నేను క్లియర్గా చెప్పాను. మా స్టంట్ టీం కూడా క్లియర్గా చెప్పింది. సో వెరీ 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 బ్యాడ్ స్టంట్ పర్ఫార్మెన్స్. ఇకపోతే విద్యాను ఓటౌట్ చేసిన సోనియా, ప్రశాంతి, రమ్య ముగ్గురులో లీస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళని డైరెక్ట్గా బాటమ్ 2లోకి పంపిస్తానని చెప్పాను. కానీ ముగ్గురు వర్స్ట్గానే పర్ఫామ్ చేశారు. ముగ్గురు వర్స్ట్గానే పర్ఫామ్ చేశారు. కానీ డైరెక్ట్గా బాటమ్ 2లోకి ఒక్క అమ్మాయినే నేను పంపించగలుగుతాను. సో నేనేం డిసైడ్ అయ్యానంటే విద్యాను ఓటౌట్ చేసిన ముగ్గురికి, సోనియాకి, ప్రశాంతికి, రమ్యకి మళ్ళీ ఇంకోసారి ఈ టాస్క్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్, సేమ్ బుల్లెట్స్, సేమ్ గన్, సేమ్ రోప్, సేమ్ అలాగే పర్ఫామ్ చేయాలి. ఈసారి మీ ముగ్గురులో వర్స్ట్ పర్ఫార్మర్ని డైరెక్ట్గా బాటమ్ 2లోకి పంపిస్తాను. ఈసారి పర్ఫార్మెన్స్లో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్డ్ కూడా కౌంట్ చేస్తాను. ఎవరికి ఏం తగలలేదు అనుకోండి, ఎవరికి ఒకటి కూడా తగలలేదు అనుకోండి, మళ్ళీ ఇంతే అసహ్యంగా పర్ఫామ్ చేసిన నంబర్ ఆఫ్ బుల్లెట్స్ మీరు ఫైర్ చేసినవి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి అంటే ప్రాపర్గా చేస్తే ఏం పక్కన పెట్టండి. అటెంప్ట్ ఏంటంటే 6 bullets ఫైర్ అవ్వాలి. సో అది కూడా కౌంట్ చేస్తాను. అది కూడా కౌంట్ చేసి స్కోర్ ఉంటే స్కోర్ కూడా కౌంట్ చేసి ఈసారి ముగ్గురులో వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరో వాళ్ళని బాటమ్ 2లోకి పంపిస్తాను. సో ఇందాక వెళ్ళిన ఆర్డర్ ప్రశాంతి, రమ్య అండ్ దెన్ సోనియా. సో ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళండి. సోనియా, రమ్య అండ్ దెన్ ప్రశాంతి. ఈ సెకండ్ అటెంప్ట్కి సోనియా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఈసారైనా ఇన్స్ట్రక్షన్స్ సరిగా ఫాలో అవ్వండి. ఈసారి నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్డ్ అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ పాయింట్స్ ఈ రెండు కన్సిడర్ చేస్తున్నారు. సో సెకండ్ ఛాన్స్ ఇది. అండ్ ఐమ్ గోనా ట్రై నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ బాటమ్ 2లోకి రాకుండా ఉండటానికి. Go Sonia, go 5 swings. 1 2 3 4 అన్ని కిందే కొడుతున్నావు. షేక్ కొంచెం పైన. 5 చాలా అయిపోయింది. ఆపి ఇంకా సోనియా 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 సోనియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 shots ఫైర్ చేసావు, వెరీ గుడ్. కానీ అందులో ఒకటే తగిలింది, నాట్ సో గుడ్. అది 20లో తగిలింది, వెరీ బ్యాడ్. నాట్ సో గుడ్. నాట్ బ్యాడ్, 10 బ్యాడ్. ఓకే 20లో తగిలింది, ఓకే యావరేజ్. సో ఓవరాల్గా సోనియా సెకండ్ అటెంప్ట్లో 6 shots ఫైర్ చేసింది, స్కోర్ మాత్రం 20. సో మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. గో హెడ్. సో నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో ప్రశాంతి నువ్వు వెళ్తున్నావు. సెకండ్ అటెంప్ట్, జాగ్రత్త. కమాన్ గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చేయకపోతే ఉంది డైరెక్ట్గా మా వాళ్ళందరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. బాటమ్ 2లో వచ్చేస్తాను. పక్క బాటమ్ 2లోకి వస్తే ఎవరు నన్ను సేవ్ చేయలేరు. సో బాటమ్ 2లోకి రావద్దు అంటే ఈ టాస్క్ నేను బాగా చేయాలి. నాకు ఎప్పుడు దేవుడు ఇలాంటి టైంలోనే ప్రతిసారి హెల్ప్ చేస్తున్నాడు. ఐ హోప్ ఈసారి కూడా పక్కా హెల్ప్ చేస్తాడు. No shake. Not sure. Shake a little. స్లో Slow. స్లో. Little. Ready, come on. 1 2 3 4 5 అయిపోయినాయి 5. ఓకే ప్రశాంతి, సో నువ్వు సెకండ్ అటెంప్ట్లో 6 bullets ఫైర్ చేసావు. నంబర్ 1 గుడ్. మరి ఫస్ట్ ఎందుకు చేయలేదు? అది షేక్ చేశాను, రాలేదు. బట్ ఇప్పుడు షేక్ చేశాను, వచ్చింది. సో అంటే నాకు తెలిసి మేము పట్టుకోవడం తప్పు పట్టుకున్నామేమో. సో అన్ని టాస్క్లు 2 సార్లు చేయించాలా మీ చేత? నాకు అంత ఓపిక లేదు.
ఐడియా సూపర్లో నాకు అంత ఐడియా లేదు. ఓకే, సో సెకండ్ టైం నువ్వు 6 బుల్లెట్లు ఫైర్ చేసావు అండ్ స్కోర్ మాత్రం 10. చూసావు కదా అక్కడ బిగ్గర్ స్పాట్ ఇస్ ఆన్ ద అవుట్ సైడ్. సో నీ స్కోర్ 10, సోనియా స్కోర్ 20. ఇద్దరు 6 బుల్లెట్లు ఫైర్ చేశారు. సో రమ్య ఏం చేస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మీ ముగ్గురులో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో బాటమ్ 2లోకి డైరెక్ట్గా ఎవరు వెళ్తారో తెలుస్తుంది. సో రమ్య, ద చాయిస్ ఇస్ బిట్వీన్ యూ అండ్ ప్రశాంతి. సో జాగ్రత్తగా పర్ఫామ్ చేయి. కమ్ ఆన్, గో. దేవుడి దయ వల్ల నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అది యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. ఫస్ట్ నేనే వెళ్ళాను కాబట్టి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అట్లీస్ట్ ఇంకో ఛాన్స్ అన్న దొరికింది. అది కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. Come on, Ramya, go. 1, 2. Shake the gun. Kottai, 6 kottai. 3. Yes. 4. 5. Nice. అయిపోయింది 6 బుల్లెట్లే. ఓకే, సో సెకండ్ టైం టాస్క్ అటెంప్ట్ చేసిన వాళ్ళలో వర్స్ట్ పర్ఫార్మర్ డైరెక్ట్గా బాటమ్ 2లోకి వెళ్తామని చెప్పాక సోనియా 20 స్కోర్ చేసింది, 6 బుల్లెట్స్. రమ్య 60 స్కోర్ చేసింది, 6 బుల్లెట్స్, గుడ్ స్కోర్. కానీ అది సెకండ్ టైం కాబట్టి మీరు క్లాప్స్ కొట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ టైం చాలా చండాలంగా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ వెళ్ళి అసలు బుల్లెట్లు కూడా ఫైర్ చేయలేదు, గన్ తప్పు అని చెప్పింది. సరే, బతికిపోయింది సెకండ్ టాస్క్లో. కానీ ఈ ఎపిసోడ్లో బాగా దొరికిపోయింది ప్రశాంతి. డైరెక్ట్గా బాటమ్ 2లోకి వెళ్ళిపోయి ప్రశాంతి. ఎప్పుడన్నా నువ్వు ఇంతకుముందు బాటమ్ 2లోకి వచ్చావా? రాలేదు. డేంజర్ జోన్లోకి వచ్చావా? డేంజర్ జోన్లోకి వచ్చావు, కానీ బాటమ్ 2లోకి ఇప్పుడు దాకా రాలేదు. కానీ నీకు తెలుసు, నువ్వు ఒక్కసారి బాటమ్ 2లో దొరికావంటే ఎవ్వరూ నిన్ను వదలరు, డెఫినెట్గా పంపించేస్తారని తెలిసినా ఈ టాస్క్ సరిగా పర్ఫామ్ చేయలేకపోయావు. అసలు ఫస్ట్ టైం బాటమ్ 2లోకి వచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీయా? ఎలా అవుతావు హ్యాపీ? ఎందుకంటే ఈ టాస్క్ చూస్తే ఫైన్. ఈ టాస్క్ టోటలీ డిపెండ్స్ అపాన్ లక్. యా, నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం కూడా ఉంది, అందుకే నేను చేయలేకపోయానేమో. షూట్ చేశాను. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది నీకు, విద్యాకి, దానివల్ల నేను చేయలేకపోయానేమో. ఐఎమ్ హ్యాపీ. బట్ బాటమ్, మీరు ఆల్రెడీ చెప్పారు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డైరెక్ట్గా బాటమ్ 2లోకి వస్తారని. యా, నెక్స్ట్ టాస్క్ అసలు నీకు చేసే ఛాన్సే లేదు. అవును. నీ పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, లక్తో సంబంధం లేదు, దేంతో లేదు. కేవలం నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావంటే నువ్వు స్ట్రాంగ్ కాంపిటీటర్ని చేసే ప్లాన్ వేయడం, వీక్ మనుషుల్ని పెట్టుకోవడం, ఇలా రాంగ్ యాటిట్యూడ్ అండ్ బ్యాడ్ తో. మీకు ఎలా తెలిసిన బ్యాడ్ యాటిట్యూడ్ చేశాను అనిపించింది? మీకు అనిపిస్తే సరిపోదు కదా, నాకు తెలియాలి కదా. అందరికీ అనిపించింది. సరే, అందరు నిన్ను ఎందుకు పంపించేద్దాం అంటున్నారు మరి? అంటే నేను బాగా పర్ఫామ్ చేస్తా కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. నువ్వు పర్ఫామ్ చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ యాటిట్యూడ్ వల్ల నీకు ఇక్కడ ఎనిమీస్ ఉన్నారని నీ సంగతి నీకు తెలియట్లేదు. నువ్వు మనసులో అనుకుంటున్నావు బేసికల్గా నేను బాగా పర్ఫామ్ చేస్తాను కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అనుకుంటున్నావు, కానీ అది కాదు. మీరు ఎలిమినేట్ ఇంకా అవ్వలేదు కదా. అదే ఎలిమినేట్ చేస్తారని నువ్వు అంటున్నావు కదా, చేస్తారు, ఛాన్సెస్ నీకుంది అంటున్నావు. నాకు తెలిసి ఏంటంటే నీ బ్యాడ్ యాటిట్యూడ్ నువ్వు ఎలిమినేషన్లో చూపించే ఆ స్ట్రాంగ్ వీక్ అనే లాజిక్ ఉంది కదా, అదే నీకు నెగిటివ్ అయింది. సో ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎలిమినేషన్. సో రమ్య, నువ్వు ప్లాన్ వేసావు విద్యాని పంపించేద్దామని, కానీ లక్కీగా 2 టాస్క్లు అది యాక్సిడెంట్ గా అయింది అంతే తప్ప నాకు మనస్ఫూర్తిగా ఏం పంపించాలని. యాక్సిడెంట్ గా ఎలాగైతే నిన్ను అడిగితే పేరు చెప్పావు కదా, అది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? నీకు కావాలి విద్య వెళ్ళిపోవాలి కాబట్టి నువ్వు విద్య వెళ్ళిపోవాలి అన్నావు, అది అందులో యాక్సిడెంట్ ఏం లేదు. ఎనీవేస్, నువ్వు కూడా దొరికిపోయేదానివి, లక్కీగా సెకండ్ అటెంప్ట్లో బతికిపోయావు. నీ స్కోర్ 60. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసాం ఒక అమ్మాయిని డైరెక్ట్గా డేంజర్ జోన్లో పంపించే ఓటింగ్తో. దాంట్లో విద్యాని పంపించారు. సో బేసికల్గా విద్య ఈ అటెంప్ట్ చేయలేదు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో విద్య డేంజర్ జోన్లో ఉంది. అది పక్కన పెడితే సోనియా టాస్క్ ఫినిష్ చేయలేదు, సోనియా డేంజర్ జోన్లో ఉంది.
సెకండ్ అటెంప్ట్లో బాటమ్ 2లోకి వెళ్లకుండా బ్రతికింది, బట్ స్టిల్ సోనియా డేంజర్ జోన్లో ఉంది. అండ్ అభి ఫస్ట్ అటెంప్ట్లో బాగా చేసింది, షాట్స్ ఎక్కువ ఫైర్ చేసింది, స్కోర్ వచ్చింది, బట్ స్టిల్ 6 షాట్లు ఫైర్ చేయలేదు. సో అభి డేంజర్ జోన్లో ఉంది. అండ్ ప్రశాంతి అయితే డైరెక్ట్గా బాటమ్ 2లో ఉంది, ఎందుకంటే సెకండ్ టాస్క్ తను మిగతా ఇద్దరి కంటే బ్యాడ్గా పర్ఫామ్ చేసింది కాబట్టి స్ట్రైట్ అవే డేంజర్ జోన్లో ఉంది. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో నువ్వు అసలు టాస్క్ పర్ఫామ్ చేయవసరం లేదు, యూఆర్ ఆల్రెడీ ఇన్ ద బాటమ్ 2. అండ్ రమ్య ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు టాస్క్ ఫినిష్ చేయలేదు, అసలు బుల్లెట్లు కూడా ఫైర్ చేయలేదు, అసలు స్కోరే రాలేదు. సో నువ్వు ఆటోమేటిక్గా డేంజర్ జోన్లో ఉన్నావు. సెకండ్ టాస్క్లో మాత్రం బాటమ్ 2లోకి వెళ్లకుండా మాత్రం సేవ్ అయ్యావు, బట్ స్టిల్ యూ ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. అండ్ రష్మి నువ్వు కూడా టాస్క్ పూర్తిగా ఫినిష్ చేయలేదు, బాటమ్ 2లో నువ్వు లేవు కాబట్టి, ఎలాగో ఆ కాంపిటీషన్లో నువ్వు లేవు కాబట్టి నువ్వు ట్రై చేసిన అటెంప్ట్ ఫుల్గా చేయలేదు. సో యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. సో బేసికల్గా నెక్స్ట్ ఎపిసోడ్కి 6 డేంజర్ జోన్లో ఉన్నారు, కానీ ప్రశాంతి ఆల్రెడీ బాటమ్ 2లో ఉంది. సో బాటమ్ 2లో ఉన్న ప్రశాంతి అసలు ఆ టాస్క్ అటెంప్ట్ చేయదు. మిగతా 5 డేంజర్ జోన్లో ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్లు బట్టి లీస్ట్ పర్ఫార్మర్ని బాటమ్ 2లో ప్రశాంతితో పాటు పెట్టి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ గర్ల్స్. చెప్పాను ఆల్రెడీ, సేఫ్ జోన్లో ఉండడం చాలా కష్టం. ఇక నుంచి స్టంట్స్ అన్నీ వేరేలాగా ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి, గ్రాఫ్ మారుతూ ఉంటుంది షోకి. So be prepared for anything and everything. All the best for the next elimination episode. Be ready for the task. Yes. Can I say one thing? Chep. సో ఎలాగో నాకు రిజల్ట్ తెలిసిపోయింది, ఎందుకంటే గర్ల్స్ అందరూ ఆల్రెడీ చెప్పేశారు, ఒకవేళ నువ్వు బాటమ్ 2లోకి వస్తే నిన్నే ఎలిమినేట్ చేస్తాను. ఇంకా ఛాన్స్ ఉంది ప్రశాంతి. ఆ నిమిషంలో అలా అన్నారు కానీ, ఒక నిమిషం, ఆ నిమిషంలో అలా అన్నారు కానీ ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒకవేళ నేను మళ్ళీ వచ్చినా కానీ నేను ఎలాగో వీక్ పర్ఫామ్ చేస్తాను, వాళ్ళని కంపీట్ చేయలేను. సో ఐ వాంట్ గివ్ అప్, దట్స్ ఇట్. థ్యాంక్స్. యూ వాంట్ ఒక నిమిషం ఆగు. What? టాస్క్ నాకు లేదు, ఎలాగో ప్రాబిలిటీ మోల్స్ నీకే ఉంది ప్రశాంతి అని నవదీప్ కూడా చెప్పాడు, కాబట్టి ఐ ఫీల్ ది సేమ్. ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నారు డేంజర్ జోన్లోకి వస్తే నీకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేసి. దట్స్ ఇట్. ప్రశాంతి అనేది ఏంటంటే నెక్స్ట్ ఎలిమినేషన్లో నన్ను ఎలాగో ఎలిమినేట్ చేసేస్తారు కాబట్టి ఐ వాంట్ గివ్ అప్ అని పెద్ద పోజ్ కొట్టి వెళ్ళిపోయింది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే, నేను చెప్తానే ఉన్నాను ప్రతిసారి రూల్స్ మారుతాయి. ఒకవేళ నెక్స్ట్ డేంజర్ జోన్లో డేంజర్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్లో డేంజర్ జోన్లో ఉన్న మీరందరిలో ఎవరు పర్ఫామ్ చేయలేకపోయి ఉంటే అప్పుడు ప్రశాంతిని నేను పర్ఫామ్ చేయమని, ప్రశాంతి కనుక మీకంటే బెటర్గా చేస్తుంటే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చేవాడిని కదా. అదేగా జరుగుతుంది ఇక్కడ. సో ఓవర్ యాక్షన్ చేయకండి, డైరెక్ట్గా ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ అయినప్పుడు వెళ్ళండి, అంతేగాని ఇలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఐ వాంట్ టు లీవ్ ద షో అది ఇది అంటే మీకే నష్టం. యాక్చువల్గా ప్రశాంతికి ఛాన్స్ ఉండేది, ఎందుకంటే మీకు తెలుసా నెక్స్ట్ టాస్క్ ఏంటో తెలీదు, మీకు తెలుసా ఎలా పర్ఫామ్ చేస్తారో తెలీదు. ఒకవేళ మీ 5 సరిగా పర్ఫామ్ చేయకపోయి ఉంటే, సో మీ అందరికంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ అమ్మాయి, అప్పుడు అమ్మాయి ఏమనుకోవాలి, ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నోరు మూసుకొని ఉండాలి. నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఎవరు పర్ఫామ్ చేయకపోతే అమ్మాయికి ఛాన్స్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. మీరు పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ మీలోనే ఇంకో కాంపిటీషన్ పెడతాను తప్ప ఆ బిహేవియర్ నేను ఎంకరేజ్ చేయను. ఆబ్వియస్గా మీకు తెలుస్తుంది, అది కాదు నాకు కావాల్సింది. ముందు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఛాన్స్ ఏంటో తెలుసుకోవాలి, రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. ప్రతిసారి మారుతుంది. ఈ యాటిట్యూడ్ తప్పు కాదు, అది విన్నింగ్ యాటిట్యూడ్ కాదు. దట్స్ అ వెరీ 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 రాంగ్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్, మీ అందరికీ తెలుసు అది. సో మీరు మాత్రం టాస్కుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, టాస్కుల గురించి ఆలోచించండి, మిగతా ఎక్స్ట్రాలు ఏం ఆలోచించి ఇలా పిచ్చిగా చేసుకోకండి. మీకు యాక్చువల్గా మీ 5 టాప్ 5, ఇప్పుడు 15 మందిలో టాప్ 5 కంటెస్టెంట్స్ మీరు. ఇన్ని ఎపిసోడ్లు ఇన్ని టాస్కుల తర్వాత అది మామూలు విషయం కాదు, అది మామూలు విషయం డెఫినెట్గా కాదు. ఎన్నో 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 కష్టమైన టాస్కులు చేసి ఇక్కడ దాకా వచ్చారు. 15 మందిలో టాప్ 30లో ఉన్నారు మీరు, టాప్ 30% అంటే టాప్ 5లో ఉన్నారు మీరు. సో అది గుర్తుపెట్టుకొని మీరు 10 lakhs ప్రైజ్ మనీ గెలిచే థాట్లో ఉండండి, టాస్కుల గురించి ఆలోచించండి, మిగతా ఎక్స్ట్రాలు ఏమి వద్దు. బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్. అండ్ ఆడియన్స్ మీరు చూస్తున్నారు ఎంత థ్రిల్లింగ్గా ఎంత మెంటల్గా సాగుతుందో ఐడియా సూపర్. సో నెక్స్ట్ వీక్ సేమ్ టైం ప్లీజ్ బీ ఫ్రీ. ఐడియా 3Gతో భారతదేశం బిజీగా ఉంది, కానీ మీరు మాత్రం ఐడియా సూపర్ చూడడానికి ఫ్రీగా ఉండండి. చూస్తున్నారు ఎంత డ్రామాటిక్గా జరుగుతుందో మా ఐడియా సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ సేమ్ టైం ఐడియా సూపర్. ఎలాగో ఎలిమినేషన్ ఉంటుంది, బాటమ్ 2లో వచ్చాను, నన్నే ఎలిమినేట్ చేస్తారని నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే క్లారిటీ అక్కడ నవదీప్ నాకు ఇచ్చేశాడు. ప్రశాంతి అన్ఫార్చునేట్లీ 2 times ఛాన్స్ ఇచ్చినా కానీ తన బాటమ్ 2కి వెళ్ళింది. అండ్ వాట్ వెంట్ అగేన్స్ట్ హర్ వాజ్ తన యాటిట్యూడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే తన కొంచెం యాటిట్యూడ్ వల్ల షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద షో, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. అండ్ మేబీ మేము ఎవరము తన్ని స్పేర్ చేసే వాళ్ళం కాదేమో టుమారో ఓట్అవుట్లో, నెక్స్ట్ ఎపిసోడ్ ఓట్అవుట్లో. అండ్ అది తను ముందే తెలుసుకుని ఎలిమినేషన్ అనే ఒక బిరుదుతో బయటికి వెళ్ళే బదులు
నేనే వాకౌట్ చేశాను అని వెళ్ళటం అని తనకి ఇంపార్టెంట్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో తను చేసింది మేబీ నవదీప్ అన్నట్టు తను వెయిట్ చేయాల్సిందేమో. యూనో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆల్వేస్, కొంచెం కాకపోతే కొంచెం పాసిబిలిటీ ఉండేదేమో. మీరు ఎంత పైకి వెళ్తే ఆ హైట్ చూసారంటే లో పాయింట్కి వచ్చాక ఆ లో పాయింట్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి మీలో. అలా వాకౌట్ చేయడం కరెక్ట్ లేదు. తనతో పాటు వేరే వాళ్ళకి కూడా ఓటింగ్ ఉంటుంది. తను ఒక్కదాన్నే ఓట్ చేసేసి పంపిస్తామని నవదీప్ అయితే చెప్పలేదు. తను వెయిట్ చేయాల్సిందే, కానీ తను అలా వాకౌట్ చేయడం అనేది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆమె ప్రకారం ఆమె మైండ్ ఎలా తీసుకుంది అని నాకు తెలియట్లేదు. యాజ్ ఫర్ అస్ ఉండి ఫైట్ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించేది. ఓకే, బట్ దట్స్ హర్ పర్సనల్. అమ్మాయి పర్సనల్ కాబట్టి ఒకవేళ నేను అమ్మాయి పరిస్థితిలో ఉంటే ఎలాగే చేస్తానేమో నాకు తెలీదు. బట్ యాజ్ ఫర్ అస్ హర్ పర్సనల్ షీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్ అండర్స్టాండ్. అమ్మాయి ఉంటుంటే ఇంకా బాగుండేది. నేను చాలా స్ట్రాంగ్, ఎప్పుడు ఇలా పెట్టినా నేను చాలా స్ట్రాంగ్గానే ఉంటాను. నాలో నుంచి ఎలాంటి కన్నీళ్ళు ఎలాంటివి రావు. ఎందుకంటే జెన్యూన్గా నేను టాస్క్ చేశాను చాలా పర్ఫెక్ట్గా. నేను ఎలా చేయాలో అలా. మిగతాదంతా ఏం జరిగినా లిమిట్, ఎందుకంటే ప్రతి రియాలిటీ షోస్లో జరిగేవే ఇవి. బట్ చూద్దాం ఎవరు ఫైనల్స్ ఎన్ని గట్స్ ఉన్న వాళ్ళు ఫైనల్ విన్నర్గా ఉంటారో. ఆల్ గర్ల్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి సేఫ్ జోను, డేంజర్ జోను లేదు, ఎలిమినేషన్ లేదు. ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ 6 టాస్కులు అందరూ పర్ఫామ్ చేస్తారు. అండ్ మీ 5గురిలో ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ బట్టి పాయింట్స్ ఉంటాయి. సో గర్ల్స్, ఈరోజు టాస్క్ ఏంటంటే అక్వేరియం నిండా నీళ్లు ఉంటాయి. మీరు తల లోపల పెట్టి ఊపిరి ఆపాలి. అందరికంటే ఎక్కువసేపు ఎవరు ఊపిరి ఆపుతారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే మీరు తల్ల కిందులుగా వేలాడుతుంటారు. పైనుంచి మీ కాళ్ళు కట్టేసి ఉంటాయి, రివర్స్లో తల కిందులుగా